ఇప్పుడు ఓకే. ఏపీలో వినిపిస్తున్న వాదనల ప్రకారం లేకపోతే చెబుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేశారు అనుకుందాం. పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే తన భుజస్కంధాల మీదే పార్టీని నడిపిస్తున్నారు. ఆయన్నే మళ్ళీ జైల్లో కూర్చోబెడితే ఏమవుతుందంటారు పార్టీ? ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంది? రెండో ప్రశ్న, భారతి గారు వస్తున్నారా? భారతి గారు కంపెనీలన్నీ వ్యాపారాలన్నీ భారతి గారే చేస్తారు, నాయకత్వంలో ఉన్నాయి. ఆమె అజమాయిషిలో ఉంటాయి, ఆమె ప్రధాన బాధ్యులు ఉంటారు. కాబట్టి ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ భారతి గారు నిర్వహిస్తున్న కంపెనీలో పెట్టారు కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేసేస్తారా? ఇట్లాంటి రెండు చర్చలు నడుస్తున్నాయి. రెండు కోణాలు చూడాలి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి? భారతి గారు ఏమైనా టేక్ ఓవర్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయంగా కీలక బాధ్యతలకు రారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఆ రోజు షర్మిల గారు విషయానికి వస్తే తను కూడా ఇంటి పట్టు నుండి ఆడపడుచులాగా ఉన్న వ్యక్తి. కాకపోతే అన్న కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లి చెల్లి ఇద్దరూ కూడా అంతవరకు ఎప్పుడు మీడియాలో రాజకీయ పరంగా కనిపించిన ఇద్దరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేయడం వల్లే ఆ రోజు వైసీపీ అధికారం చేపట్టింది. ఇది మాత్రం సత్యం అనే మాట మనం వైసీపీ వర్గాల నుంచి వింటూ ఉన్నాం. ఈ రోజు చెల్లి కలిసి వచ్చే పరిస్థితి లేదు, తల్లి సానుభూతి కనిపించే పరిస్థితి అంతకన్నా కనిపించట్లేదు. ఎందుకంటే మన ఓటర్లన్నీ వెనక్కి తీసుకుంటున్న నేపథ్యం ఉన్న భారతి గారు ఒక్కరే. మీరేమో భారతి గారు కూడా వచ్చే అవకాశం లేదు అంటారు. ఇంకా వైసీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురే అవకాశం లేదంటారా? భయభ్రాంతులు కాదు, కాన్ఫిడెన్స్ వస్తుంది. భారతి గారు రావాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటున్నానంటే మీరు ఒక ప్రస్తావన చేశారు, శర్మిల గారు వీళ్ళందరూ పాదయాత్ర చేయడం వల్ల వైసీపీ అధికారులు క్వశ్చనే లేదు. జగన్ గారు పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. శర్మిల గారు పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ సెకండ్ ప్లేస్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇస్తాయి సార్, పార్టీలో ఆమె పాత్ర ఎవరు కాదనలేరు. కష్టకాలంలో పార్టీ నిలబెట్టడంలో ఆమె పాదయాత్ర, ఆమె ప్రయత్నాలు ఉపయోగపడ్డాయి. నా పాయింట్ ఏంటంటే శర్మిల గారు విజయమ్మ గారు ఆ రోజు రాబట్టి నడిచింది బండి, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రారు, ఇప్పుడు భారతి గారు రాకపోతే ఎట్లా ఉంటుంది? ఇది మీ క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఎందుకు విజయమ్మ గారు శర్మిల గారు రావాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన కారణం మాత్రమే కాదు, ఆయన మరి 16 నెలలు పెట్టారు. 2, ఆ రోజు పార్టీ ప్రారంభ దశ ఎవరు వైసీపీ అంటే ఆ రోజు జగన్, శర్మిల, భారతి గారు అండ్ విజయమ్మ గారు. ఇంకెవరున్నారు? అందరూ కనపడుతున్నారు. ఎవరు పార్టీ లేదు, చట్టం లేదు, ఏమి లేదు. అప్పుడే స్టార్టింగ్ పార్టీ ఓదార్పు యాత్ర. సో ఒక వ్యవస్థాగత ఏర్పాటు లేదు, పార్టీ నిర్మాణం లేదు. అంటే రావడం నెతకు లోపల వేసారు 16 నెలలు. అంటే అట్లాంటప్పుడు పార్టీని నడపల వాళ్ళు నడిపింది జగన్ గారి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లారు, నడిపారు. ఆ రోజు అవసరం అది. అయితే ఈ మారిన పరిస్థితి ఏంటి? 2024 సీన్ కట్ చేస్తే ఏంటి? నెంబర్ 1, 16 నెలలు జైల్లో పెట్టడం ఇంపాసిబుల్. హైయెస్ట్ అనుకుంటే 90 రోజులు పెట్టగలరు. ఎందుకంటే 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసు కింద నమోదైతే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదైతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. కాబట్టి హైయెస్ట్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల పైన పెట్టలేదు. ఇది ఫస్ట్ పాయింట్. 3 నెలల పార్టీ నడపలేడా? పార్టీ నడవదా? ఎందుకంటే ప్రతిరోజు ములాఖత్ ఉంటాయి, పార్టీ నాయకులు వస్తారు, మాట్లాడిపోతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు పోయి వచ్చి మాట్లాడారు. శర్మిల గారు, భారతి గారు వీళ్ళందరూ పోయి మాట్లాడి కూడా బయటకు వచ్చిపోయారు. ఇప్పుడు ఆ పని ఎంతమంది ఉన్నారు పార్టీ లీడర్లు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష పార్టీ, 19 నుంచి 24 వరకు అధికార పార్టీ, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ పార్టీ, 100 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణం అన్ని జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఒక 2-3 నెలలు ఉంటే పార్టీ నడవలేని బలహీనమైన పరిస్థితిలో వైసీపీ లేదు. కట్ ఆయన లోపలే ఉంటాడు. ఏం పని ఉంటుంది పార్టీ నాయకుడు? అరెస్ట్ వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం, ఆందోళన చేయడం, ఇవే కదా. కాబట్టి దానికి ఏం పెద్ద ఉండాల్సిన అవసరం లేదు, కాబట్టి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలలు జైల్లో ఉన్న ఆ పార్టీ నడుస్తుంది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నడిచింది కదా. ఎందుకు వచ్చారు ఆ రోజు భువనేశ్వర్ గారు వాళ్ళు? ఇంకొక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎమోషనల్ గా ప్రజలు కనెక్ట్ అయ్యేదానికి వాళ్ళు బయటకు వచ్చినారు. కానీ భారతి గారు కూడా ఎలక్షన్ టైంలో జగన్ గారి తరఫున ప్రచారం చేస్తారు కదా, 200 ఆమె కదా. జగన్ గారు నామినేషన్ చేస్తే వెళ్ళిపోతారు, మొత్తం ఆమె చూసుకుంటుంది. కాబట్టి అట్లాంటి దశ ఈ రోజు ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్స్. కాబట్టి ఈ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, జైలు పంపినా భారతి గారు రావాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ తనకు తాను నడుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్.